రకంగా నేను చూశాను. బెంగాలీ మీడియా, గుజరాతీ మీడియా, రాజస్థాన్ మీడియా, కశ్మీర్ మీడియా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ఈయన పవన్ కాదు ఒక తుఫాన్ అని చెప్పి మోదీ అన్న ఒక్క మాటతో హూఈజ్ పవన్ అనే దాని మీద పెద్ద చర్చ జరిగింది. అంటే పోరాట పటిమ. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ఒక ట్వీట్ చేశారు సార్. ఫుల్ స్క్రీన్ తీసుకోండి. ఆ ట్వీట్ చెప్తాను మీకు. ఇదే ఆ ట్వీట్. నాన్న, మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టిన రోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సు కోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్య సాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా చివరి వరకు మా కృషి కొనసాగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్. నిజంగా మనస్ఫూర్తిగా ఈ ట్వీట్ చేస్తుంటే కృష్ణాంజనేయులు గారు పోరాడాలి, పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకుని పోరాడాలి. మీ స్ఫూర్తితో మా కృషి కొనసాగుద్ది కదండి, మా పోరాటం కొనసాగిద్ది అన్నది. ఎందుకంటే ఈయన కాదు కదా ట్వీట్ తయారు చేసేది. ట్విట్టర్ వాళ్ళు మెయింటెనెన్స్ వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, కానీ ఆయన చెక్ చేసుకుంటాడు. నేను కాదనట్లేదు. కానీ నిజంగా ఇప్పుడు ఆయన ట్వీట్ చేసిన దాని ప్రకారంగా రాజశేఖర రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటే ఆయన 30 ఏళ్ల పోరాటం అండి. 2004లో ముఖ్యమంత్రి కావటానికి 3 దశాబ్దాల రాజకీయ జీవితం అండి రాజశేఖర రెడ్డి. ఎన్ని పోరాటాలు చేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారండి. అలాంటి రాజశేఖర రెడ్డిని అనే అవమానాలు గురైనటువంటి వాళ్ళని, అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి నీకు ఆదర్శం అయితే ఖచ్చితంగా పోరాటానికి సిద్ధం అవ్వాలి జగన్మోహన్ రెడ్డి. రెండోది, పవన్ కళ్యాణ్ ని ఆదర్శంగా తీసుకోవాలి. అదే విధంగా తెలుగుదేశం పార్టీని కూడా, చంద్రబాబు నాయుడు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ ని ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి అని అంటే, పవన్ కళ్యాణ్ మీరు చెప్పిన ప్రకారంగా ఆయన అనేకమైనటువంటి అవమానాలండి పార్టీలో, పార్టీ కేడర్ లో, అదే విధంగా బయట ఈ విధంగా రాజకీయ ప్రత్యర్థులతోనూ, అదే విధంగా మాలాంటి అనలిస్టులు లాంటి వాళ్ళు, ఏదో ఉచిత సలహాలు చెప్పేటువంటి వాళ్ళు కూడా చాలా మంది అందరూ విమర్శించిన వాళ్ళే పవన్ కళ్యాణ్. ఎందుకు? సక్సెస్ వచ్చేంత వరకు విమర్శలు ఉంటాయండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. విమర్శలన్నీ ఎదుర్కొని నిలబడ్డాడు కాబట్టే ఈ రోజున రియల్ హీరోగా పాలిటిక్స్ లో ఉన్నారు. మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకోకపోతే మరి జగన్మోహన్ రెడ్డికి రేపు పొద్దున అధికారం ఎలా వస్తాయి? కళ్ళు మూసుకుంటే అయిపోయింది అని అంటున్నాడు. కళ్ళు మూసుకుంటే అయిపోదండి. కళ్ళు మూసుకుంటే 5 ఏళ్లు ముగిసిపోవు. 60 నెలల కాలము. ఈ 60 నెలల కాలంలో అధికారం వచ్చినటువంటి మొదటి రోజు నుంచే రాజకీయ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, కేడరు, కార్యకర్తలు, నాయకులు, ఈ రోజున కేసుల దగ్గర నుంచి, అరెస్టుల దగ్గర నుంచి, దాడుల దగ్గర నుంచి ఇవన్నీ ఎదుర్కొంటుంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకుంటా అంటే ఎట్ట కుదిరితే? కళ్ళు మూసుకుంటే కుదరదు. పోరాటం ఒక్కటే మార్గం. దాని నుంచి నువ్వు వెనక్కి వెళ్తానంటే మాత్రం కనీసం నీ కార్యకర్తలు కూడా నిన్ను అంగీకరించేదానికి అవకాశం లేదు. రెండోది, చంద్రబాబు నాయుడిని, అదే విధంగా తెలుగుదేశం పార్టీని కూడా ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి? వాళ్ళకు కూడా వాళ్ళ తెలుగుదేశం పార్టీ చరిత్రలో 23 సీట్లకు పడిపోయినటువంటి పరిస్థితి లేనే లేదండి. 1989లో కూడా ఇంత ఘోరమైనటువంటి ఓటమి రాలేదు. అదేవిధంగా 2004లో, 2009లో కూడా ఇంత ఘోరమైనటువంటి ఓటమి రాలేదు. 2019లో వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళలో కూడా కొంతమంది పోయిన తర్వాత 17 మందో 18 మందో మిగిలిన తర్వాత చంద్రబాబు నాయుడు కొన్నాళ్ళ పాటు అసెంబ్లీకి వెళ్ళాడుగా, అవమానాలు పాలయ్యాడు కదా. అదే విధంగా అచ్చెన్నాయుడు లాంటి వాడిని బాడీ షేమింగ్ చేశారు. అదే విధంగా నారా లోకేష్ ని అసెంబ్లీలో దాదాపుగా ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం ఆరోపణ ఏంటంటే మండలిలో, శాసన మండలిలో నారా లోకేష్ మీద దాడి చేయాలనేటువంటి ప్రయత్నం ఆ రోజు. ఇది నారా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ తల్లి ఆవిడ అసెంబ్లీలో లేకపోయినా వాళ్ళు కూడా అవమానాలు గురయ్యారు కదా. ఈ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి ఆఫీస్కి వెళ్ళి 70 ఏళ్ల వయసులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వెక్కి వెక్కి ఏడ్చాడు మీడియా ముందు అని అంటే ఎంత ఘోరమైనటువంటి ఆ అవమానం, బాధ అనుభవించుంటారంటే చంద్రబాబు నాయుడు. మరి దాన్ని ఫేస్ చేశాడు కదా ఎంతో కొంత. ఆయన చేతనైన వంతరు వాళ్ళ కాకపోతే చివరిలో అవకాశం దొరికింది. ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ చెయ్యి అందించాడు. ఖచ్చితంగా ఎస్ మీకు నేను అండగా ఉంటా అన్నాడు. తెలుగుదేశం పార్టీకి ఇద్దరు జత కలిశారు, బీజేపీ కూడా జత కలసాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ వల్ల. ఇవన్నీ కూడా వాళ్ళు పోరాటం చేయటం వల్లే
ఎంతో కొంత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ పోరాటం వల్లే ఈ రోజున కూటమి అధికారంలో ఉంది. అప్పనంగా అవకాశం వచ్చింది బీజేపీకి మాత్రమే. వాళ్ళిద్దరు పోరాటాలు ఉన్నాయి. మరి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళకపోతే రేపొద్దున జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అవకాశం ఇస్తారు 29లో? వీళ్ళు ఏదో చిన్న చిన్న పొరపాట్లో తప్పులో ప్రభుత్వంలో ఉంటే వాళ్ళు చేస్తే చేయొచ్చేమో. చేసినంత మాత్రాన మీరు కళ్ళు మూసుకొని ఉండేటువంటి వాళ్ళకి ఇవ్వరు కదా. ప్రజల తరఫున పోరాడే వాళ్ళకి, అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళకి, అసెంబ్లీలో నిలబడ్డటువంటి వాళ్ళకి అవకాశం వస్తాయి. లేదు అంటే నేను వెళ్ళిపోతాను, ఢిల్లీకి పారిపోతాను, ఢిల్లీలో ఉంటాను, ఢిల్లీలో కూర్చుంటాను అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో నీకే సంబంధం? కృష్ణాంజనేయులు గారు, ఢిల్లీ మాత్రమే కాదు, ఢిల్లీకి పైన కాశ్మీర్ కూడా, హిమాలయాలకు వెళ్ళిపోతానని కూడా సమీక్షలో భాగంగా అన్నారనేది పెద్ద అది అసలు పెద్ద డ్యామేజ్ అండి. అది వాస్తవం చెప్పాలంటే అది అనలేదు అనటానికి కూడా ఎక్కడ నాకు తెలిసి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని కూడా తీవ్రంగా ఖండించింది. ఎందుకంటే మీటింగ్ లో అన్నమాట, మీటింగ్ లో అన్నదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయట పెడితేనే వచ్చినటువంటి మాట. అసలు అలాంటి యాటిట్యూడ్ ఉంది అంటే రాజకీయాలకు పనికొస్తాడా లేదా అసలుకు జగన్మోహన్ రెడ్డి అనే అనుమానాలు కలిగేదానికి కూడా అవకాశం ఉంది.